హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు తీసిన వ్లాగు. వినాయక చవితి అయ్యి చాలా డేస్ అయితే అయ్యింది. ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి నెట్ సరిగ్గా లేదు. అలానే ఒక ఫ్యామిలీ రీజన్ వల్ల కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది. ఇప్పటి నుంచి కూడా రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ రోజు ఉదయాన్నే 5:30 కల్లా లేచాను. లేచిన వెంటనే బయట వాకళ్ళు అవి కూడా తుడిచేసుకొని అందంగా ముగ్గు అయితే వేసుకున్నాను. ముందు రోజు వేయలేదు, మళ్ళీ వర్షం అది వస్తే పోతుందని చెప్పేసి మార్నింగే ముగ్గు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత గ్యాస్ అది కూడా నిన్ననే నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. దానికి పసుపు రాసి బొట్టు పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాను. అగ్నిదేవుడి సహాయం లేకుండా నేను అనుకున్న వంటలు చేయలేను కాబట్టి ఫస్ట్ ఆయనకి దండం పెట్టుకుని నేను చేసే వంటలకి ఎటువంటి ఆటంకం లేకుండా సవ్యంగా జరగాలని చెప్పేసి పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టుకుని వంట అయితే మొదలుపెట్టాను. ఈరోజు ప్రసాదంగా ఆరతి కుడుములు అయితే చేస్తున్నాను. ఆరతి కోసం ఒక గ్లాస్ పిండికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. కుడుములకి కూడా ఒక గ్లాస్ పిండికి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. కుడుములకైతే కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నాను. ఆరతికైతే మెత్తగా పిండిని అయితే పట్టించుకున్నాను. కుడుములు రవ్వతో చేసినవి అయితేనే బాగుంటాయి. పిండితో చేసినవి అంత టేస్ట్ అనిపించవు. అందుకని కొంచెం రవ్వ కాదు పిండి కాదు అన్నట్టుగా మిక్సీలో అయితే గ్రైండ్ చేశాను. ఆరతి పిండి ఉక్కిపోయింది. దాన్ని కొంతసేపు ఫ్యాన్ గాల్లో పెట్టి చల్లారిన తర్వాత చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకుంటున్నాను. అలా కలుపుకుంటే తాలికలు విచ్చిపోకుండా సాఫ్ట్గా వస్తాయని చెప్పేసి బాగా కలిపేసుకొని పొడిపిండి చల్లుకొని తాలికలు అయితే చేసేస్తున్నాను. నాకు బెల్లం తాలికలు చేయడం అయితే అస్సలు వచ్చేది కాదు. మొన్న తొలి ఏకాదశికి చేసినప్పుడు ఏం చేశానంటే తాలికలు వేసేసి బెల్లం వేసేసి కొన్ని వాటర్ మాత్రమే వేశాను. అందుకు టేస్ట్ అంతలా రాలేదు. ఈసారి యూట్యూబ్లోనే చూశాను. అలానే అమ్మ వాళ్ళని కూడా అడిగితే తాలికలకి మనం పిండి ఉక్కపెట్టేటప్పుడు ఎన్ని వాటర్ అయితే వేస్తామో ఆ వాటర్కి కొన్ని ఎక్కువగానే బెల్లంలో వేసి అప్పుడు తాలికలు వేసి ఉడికించాలంట. ఇప్పుడు అలానే వేస్తున్నాను. ఆ తర్వాత ఒక పక్క కుడుములు కూడా పిండి ఉక్కిపోయింది. ముందుగా శనగపప్పు నానబెట్టి ఉంచాను. ఆ కుడుముల పిండిలో శనగపప్పు వేసేసి కుడుముల్లాగా చేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి అవి కూడా ఆవిరికి ఉడికించేసుకుంటున్నాను. మా వారు ఈ 2 ప్రసాదాలు కూడా తినరు. కుడుములు అయితే 1, 2 తింటారంట, కానీ బెల్లం తాలికలు అయితే అస్సలు తినరంట. నాకైతే బెల్లం తాలికలు ఇష్టమే. బెల్లం తాలికల్లో కొబ్బరి కూడా వేసుకొని చేసుకుంటారు. దేవుడికి పెట్టేటప్పుడు కొబ్బరి అంటే దేవుడికి కొట్టిన చెక్క అది ఉంటే అది వేసుకోకూడదు కదా అని చెప్పేసి నేను ఇప్పుడు కొబ్బరి తురుము అయితే వేయలేదు. యాలకుల పొడి వేసేసుకొని ఇలా సన్న చక్కెర మీద అయితే ఉడికించాను. తాలికలు విరగకుండా అంతలా ఏమీ రాలేదు. ఒక్కొక్కటి విరిగిపోయినా కానీ బాగానే వచ్చింది. చూడ్డానికి బాగుంది. తొలి ఏకాదశి కంటే ఇప్పుడు కొంచెం బెటర్గానే వచ్చింది. పర్ఫెక్ట్గా వచ్చిందని అయితే చెప్పను. 1, 2 సార్లు చేయడం కంటే అలా చేస్తూ ఉంటేనే కదా అలవాటు అవుతుంది. ఇంకా అవి వండడం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అయితే సర్దుకుంటున్నాను. నిన్న పీటకి అవి కూడా బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత కింద కూడా మళ్ళీ ఒకసారి తడిబట్ట పెట్టుకొని పద్మం ముగ్గు వేసుకొని పీట అది కూడా వేసుకొని పీట మీద కొన్ని బియ్యము అలానే ఒక జాకెట్ ముక్క వేసుకొని ఆ తర్వాత దేవుడిని అయితే ప్రతిష్ఠించుకుంటాను. వినాయక చవితి కూడా అందరికీ ఆనవాయితీ ఉండదంట. వినాయక చవితికి కుడుములు అవి చేసుకొని దండం పెట్టుకున్నా కానీ కొంతమంది పాలవిల్లు అయితే కట్టుకోరు. మన పెద్దవాళ్ళు ముందు నుంచి పూజలు ఎలా చేసుకుంటున్నారో అలానే మనం కూడా చేసుకుంటాము. ఆనవాయితీ లేనిది మనం కొత్తగా చేసుకుంటే సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అలా చేసుకోకుండా ఉండవలసింది మన ఆనవాయితీ తగ్గట్టుగానే చేసుకుంటే బాగుండు అని చెప్పి
ఫీల్ అవ్వడం కంటే మన పెద్దవాళ్ళు చేసినట్లుగానే మనం కూడా ఫాలో అవి చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేసి మా అత్తయ్య గారు ఫస్ట్ ఎలా చేసుకునేవారో అలానే నేనైతే పూజ చేసుకుంటున్నాను. మాకైతే పాలవిల్లు, ఆర్తి కుడుములు ప్రసాదంగా పెట్టుకొని పూజ చేసుకునేవారంట. అందుకని నేను కూడా అవే ప్రసాదాలు చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. దేవుడి దగ్గర అంతా కూడా ఇలా నీట్గా అయితే సర్దాను. 11 రకాల పత్తిర్లు అని చెప్పేసి 9 రకాల పత్తిర్లు అవి తెచ్చుకుంటారు. వినాయకుడికి పువ్వులతో కంటే పత్తిర్లతోనే పూజ చేస్తే చాలా ఇష్టం. అందులోకి గరికెతో పూజ చేస్తే ఇంకా మంచిది. అందుకని చెప్పేసి నేను ఈరోజు మా ఇంటి దగ్గరలోను అలానే మా వారు వచ్చే దారిలోని కొన్ని రకాల పత్తిర్లు 11 రకాల పత్తిర్లు అయితే తీసుకొచ్చారు. కొన్ని పత్తిర్లని దేవుడికి 2 వైపులా పెట్టుకుని కొన్నేమో పాలవిల్లి మీద అయితే వేసుకున్నాను. ఈరోజు మా వారు నేను కలిసి పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను. కానీ మా వారు ఇంట్లోని పూజ చేసుకోవాలి, మళ్ళీ వర్క్ దగ్గర కూడా పూజ చేసుకోవాలని చెప్తే ఫస్ట్ ఆయనతో దీపారాధన చేసేసుకొని దండం పెట్టేసుకొని ఆ తర్వాత నేను ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకుని కథ అది చదువుకుందామని చెప్పేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఈరోజు వినాయకుడికి అభిషేకం చేసుకున్నా కూడా మంచిదని చెప్పేసి మాకు చిన్నది వెండి విగ్రహం అయితే ఉంది. దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, పంచదారతో అభిషేకంలా అయితే చేసుకుంటున్నాము. పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం కూడా మంచిది కదా అని చెప్పేసి ఒక 10 రూపీస్ ఆవు పాలు తెప్పించి అందులో కొన్ని ఆవు పాలని పెరుగు కింద అయితే తోడుపెట్టాను. కొన్ని ఆవు పాలని దేవుడి దగ్గర పూజకి అలానే అభిషేకానికి కూడా ఉంచుకున్నాను. మేము మాకున్నంతలో స్వామివారిని అందంగా అలంకరించుకొని భక్తితో పూజ అయితే చేసుకుంటున్నాము. విఘ్నేశ్వరుడి అనుగ్రహం లేకుండా మనం ఏ పనిలోని కూడా విజయం సాధించలేము. అందుకే ఏ పూజ చేసుకున్నా ఏ పని మొదలుపెట్టినా కూడా వినాయకుడికి పూజ చేసిన తర్వాతే ఏ పనినైనా మొదలు పెడతారు. అలానే స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత పసుపు విఘ్నేశ్వరుడికి కూడా పూజ చేసుకుని ఆ తర్వాత మట్టి విఘ్నేశ్వరుడికి 3 పసుపు ఉండ్రాళ్ళు, 3 చలివిడి ఉండ్రాళ్ళు, అలానే 3 మనం చేసుకున్న రవ్వతో ఉండ్రాళ్ళు చిన్న చిన్నవి చేసుకొని ఓ బొజ్జ గణపయ్య నీబంటూ నేనయ్యా అంటూ 3 సార్లు స్వామివారి మీద వేసి ఆ తర్వాత కొన్ని ఆవు పాలు వేసి కొన్ని నీళ్లు వేసి పసుపు కుంకుమ గరికతో పూజ చేసుకొని ఆ తర్వాత ధూపం అది ఇచ్చి మంగళహారతి ఇచ్చేసి ఆయన పూజ కంప్లీట్ చేసుకొని వర్క్కి అయితే వెళ్ళారు. ఇప్పుడు నేనైతే పూజ మొదలు పెట్టుకున్నాను. నేను ఫస్ట్ పసుపు గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత విఘ్నేశ్వరుడికి నా దగ్గర ఉన్న పంచామృతాలతో అభిషేకం చేసేసుకొని నేను కూడా మట్టి విఘ్నేశ్వరుడికి పసుపు ఉండ్రాళ్ళు, చలివిడి ఉండ్రాళ్ళు, కుడుములు సమర్పించుకొని ఆవు పాలు అది వేసుకొని దండం పెట్టేసుకొని విఘ్నేశ్వరుడి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకుంటున్నాను. పువ్వులు, అక్షంతలు, గరికతో పూజ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం వినాయక చవితి రోజు కథ అయితే చదువుకుంటున్నాను. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మేము కథ చదువుకోకుండా విఘ్నేశ్వరుడి మంత్రాలు అది చదివేసుకొని పూజ అయితే చేసేసుకునే వాళ్ళము. మా ఇంట్లో వినాయకుడి కథ బుక్ అయితే ఉంది. అందుకని ఈసారి అయితే కథ అయితే చదువుకున్నాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. వినాయక చవితి కథ చాలా పెద్దది ఉంది. వరలక్ష్మి పూజ కథ అయితే అంత పెద్దదైతే ఉండదు, చిన్న కథ తొందరగా అయిపోతుంది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ప్రసాదంగా ఒక కుడుము తీసుకొని ప్రసాదం అయితే తింటున్నాను. మా వారి కోసం ఇడ్లీ అయితే వేశాను. మా వారు వర్క్ దగ్గర దండం పెట్టేసుకుని వచ్చేసారు. ఆయనకి ఇడ్లీ పెట్టేసి 2 కుడుములు అయితే పెట్టాను. నేను కూడా కొద్దిగా బెల్లం తాలికలు 2 కుడుములు తినేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు అత్తేశ్వరం వండినా పప్పు వండినా అని ఆలోచించాను. ఒక్క పూటకే కదా అత్తేశ్వరం వండేసి పచ్చి పులుసు చేసేస్తే బాగుంటుంది అనుకున్నాను. మళ్ళీ అప్పుడు బియ్యం తీసి అత్తేశ్వరం కోసం బియ్యం పప్పు కడిగేసి వాటర్ కొలత వేసేసుకొని కుక్కర్లో అయితే పెట్టేశాను. కుక్కర్కి విజిల్ పెట్టలేదు, ఎందుకంటే నాకు కుక్కర్లో రైస్ వండడం రాదు. ఏమాత్రం విజిల్స్ అవి ఎక్కువైనా కూడా అన్నం మొత్తం పాడైపోతుంది కదా అని చెప్పేసి వాటర్ కొలత వేసేసి నార్మల్ మూత అయితే పెట్టేసి ఉడికించేస్తున్నాను. పచ్చి పులుసు కోసం వంకాయలు కూడా కాల్చేసాను.
వేడివేడి అత్తేసరన్నం కమ్మటి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈరోజు అత్తేసరన్నం కూడా చాలా బాగా కుదిరింది, పొడి పొడిలాడుతూ వచ్చింది. పచ్చి పులుసు కూడా కలిపేసి కొంచెం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కూడా చేశాను. ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి ఫస్ట్ మా వారికి పెట్టేసి ఆ తర్వాత నేను కూడా లంచ్ అయితే చేసేస్తున్నాను. ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకున్నప్పుడు కంపల్సరిగా వర్షం వస్తుంది. అలానే మళ్ళీ చినుకులు స్టార్ట్ అయిపోయాయి. ఇంక ఇప్పుడు సాయంత్రం పనులన్నీ పూర్తి చేసుకొని ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు శనివారం కదా అని చెప్పేసి గోవిందనామాలు అవి కూడా చదువుకుంటున్నాను. ఇప్పుడు దేవుడికి ప్రసాదంగా పాయసం చేసుకొని నైవేద్యంగా పెట్టుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసుకున్న పూజా విధానం కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.